నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తలకు వెళ్దాం. వార్తలకు వెళ్ళే ముందు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తలకు వెళ్దాం. దిశ బ్యాన్ సరైనది, పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే. దిశ ఆన్లైన్ సర్వేలో 86% పైగా ఓటింగ్, కొన్ని విషయాల్లో నష్టం అంటూ పేరెంట్స్ ఆందోళన. సోషల్ మీడియా అనేది పిల్లలను రోజుకింత, ఇది వాస్తవానికి సోషల్ మీడియా అనేది మంచికి వాడితే మంచిగా ఉన్నది, చెడుకు వాడితే చెడుకున్నది. కానీ ఇక పిల్లలు కానీ ఇంకా వేరే బిలో మైనర్ ఏజ్ ఉన్న వాళ్ళంతా కూడా దాన్ని ఎట్లా వాడుతారు అంటే ఇక అందరికి తెలుసు, అందరూ చూస్తూనే ఉన్నాము. దానికి సంబంధించి కర్ణాటక ఒక నిర్ణయం తీసుకున్నది. చూడండి, పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయాలని ఇటీవల కర్ణాటక ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు విషయం తెలిసిందే. తెలంగాణలోనూ ఈ తరహా విధానాన్ని తీసుకురావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 13 నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించాలని ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంపై దిశ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి చూశాయి. ఈ సర్వేలో టీచర్లు, పేరెంట్స్, విద్యార్థులు, ఇతరులు సైతం తమ అభిప్రాయాలను వెల్లడించారు. దిశ పేపర్లో ఒక ఆన్లైన్ సర్వే విధించారు. ఏంటంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 13 ఏళ్ళ నుంచి 16 ఏళ్లలోపు ఉన్నటువంటి పిల్లలకు ఈ సోషల్ మీడియా అనేది బ్యాన్ చేశారు. అంటే ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకు లాగిన్ కాదు. మళ్ళీ పేరెంట్స్లో ఫోన్లలో లాగిన్ అయ్యి వాళ్ళు చూస్తే చెప్పలేం, కానీ అది పేరెంట్స్ కర్మ. అది కానీ ఈ 13 ఏళ్ళ నుంచి 16 ఏళ్లలోపు ఉన్నటువంటి పిల్లలకు సోషల్ మీడియాలో లాగిన్ కాదు. తద్వారా కొన్ని ఆగడాలకు అడ్డుకట్ట వేయచ్చు. అంటే దీన్ని ఇంకా రకరకాలు చెప్పుకోవచ్చు. అందులో ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఆ తల్లిదండ్రుల పేర్ల మీద, ఇంకో దాని పేర్ల మీద ఆన్లైన్ గేమింగ్ కానీ లేకపోతే ఇట్లాంటి వాటికి లాగిన్ చేసి వాటిని యూజ్ చేస్తున్నారు. ఫోన్ ఉండడం వల్ల, ఫోన్ చేతిలో ఉండడం వల్ల ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ ఇవన్నీ, అంటే అడ్వర్టైజ్మెంట్ను వాళ్ళు తొందరగా నమ్ముతారు, తొందరగా ఏదో చూద్దాం అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఆ రకంగా ముందుకు పోతారు. దానివల్ల పిల్లలకు రకరకాల మానసిక ఆరోగ్య సమస్యలు, ఇట్లా రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. అది అడ్డుకట్ట వేయాలంటే పిల్లలకు 13 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళలోపు పిల్లలకు అందరికీ కూడా సోషల్ మీడియా కట్టడి చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నారు కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో. అట్లనే అదే తరాల్లో తెలంగాణలో కూడా ఈ సిస్టమ్ తీసుకురావాలి. 13 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళలోపు ఉన్నటువంటి పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలని చెప్పేసి ఈ దిశ పేపర్లో ఆన్లైన్ సర్వే నిర్వహించారు. దాంట్లో 86% మంది వాస్తవం ఇది 100% చేయాలి, పిల్లలకు చేస్తేనే కొంచెం వాళ్ళ స్టడీస్ కూడా మెరుగుపడతాయని చెప్పేసి చాలామంది వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. అందులో టీచర్లు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఇక రకరకాలుగా అందరూ కూడా తమ అభిప్రాయాలను తెలియజేసారు. అదేంటంటే మెయిన్ ఈ 13 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ పిల్లలకు సోషల్ మీడియా దూరం ఉండడమే మంచిది. వాళ్ళకు మానసిక ఒత్తిడి లోనవుతున్నారు. ఈ ఫోన్లు ఉండడం వల్ల, సోషల్ మీడియా వాడడం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తున్నాయి. అది కాకుండా ఉండాలంటే ఆ 16 ఏళ్ళ తర్వాత వాళ్ళకు సోషల్ మీడియా వస్తుంది. ఏంటంటే వాళ్ళకు ఒక గ్రిప్ వస్తుంది, ఏందనేది లైఫ్ అంటే ఏందనేది ఒక గ్రిప్ వస్తుంది. కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు కొంచెం వాళ్ళకు నచ్చినట్టు కానీ వాళ్ళకు తెలియనట్టు వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా ఇప్పటి నుంచే వాళ్ళు తల్లిదండ్రుల పేర్ల మీద లాగిన్లు చేసి ఫోన్లు వాళ్ళ చేతిలో ఉండడం వల్ల దాన్ని తప్పుగా వాడే అవకాశం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఆ ఏజ్ అట్లాంటిది కాబట్టి, ఆ ఏజ్ చిన్న ఏజ్ కాబట్టి, తెలియని ఏజ్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉన్నది. అలా జరగకుండా ఉండాలంటే, సేఫ్ ఉండాలంటే ఈ ఏజ్ తర్వాతనే, అంటే ఇంకా కూడా 18 తర్వాత వాడే అవకాశం ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ ఈ 16 ఏళ్ళలో పనడం కూడా బెటర్. ఇంకా మొత్తం ఇప్పటి నుంచే వాడడం కంటే అప్పటి నుంచి ఉండడం బెటర్. ఎందుకంటే ఆల్రెడీ కంటెంట్ అడుగుతుంది క్లియర్గా, మీరు 18+ లేకపోతే 18 లోపా అని చెప్పి. వాళ్ళు ఆబ్వియస్లీ 18 లోపు అనుకుంటే వాళ్ళు వాడుకోవచ్చు. అట్లున్న సిచ్యువేషన్. కాబట్టి అట్లా కాకుండా ఖచ్చితంగా దీనిపైన ఒక లిమిట్ అనేది విధిస్తే పిల్లలకు సోషల్ మీడియా కట్టడి చేస్తే వాళ్ళు చదువులు మెరుగుపడే అవకాశం ఉంటుంది. వాళ్ళ మానసిక ఒత్తిడికి లోన్ గారు, బయట గేమ్స్ ఆడుకుంటారు. కాబట్టి ఈ రకంగా గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అదొకసారి చూడాలి. మరో వార్త చూసుకుందాం. మహిళా కోటా రెడీ, వచ్చే ఏడాది అమలు చేసే యోచనలో కేంద్రం. యూపీ, గుజరాత్, పంజాబ్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు ప్లాన్. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. తద్వారా 2027లో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కలిసి వస్తాయని అంచనా వేస్తున్నది. జనగణన డీలిమిటేషన్తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటే ప్రత్యేక రాజ్యాంగ సవరణ అవసరం. అదే జరిగితే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మహిళలకు విధిగా 33% రిజర్వేషన్లు దక్కనున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అనేది దీనికి మరి ఎంతమంది సపోర్ట్ చేస్తారు, ఎంతమంది 500 మంది ఎంపీలల్లో ఎంతమంది సపోర్ట్ చేస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. దానికి సంబంధించి జనగణన కూడా చేస్తామన్నారు కదా ఈ ఇయర్ నుంచి. ఆ జనగణనకు సంబంధం లేకుండా, డీలిమిటేషన్కి సంబంధం లేకుండా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి 2027లో. ఆ 27లో కూడా మనకి ఎలక్షన్ కలిసి రావాలంటే మన కేంద్ర ప్రభుత్వం 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి. అది నువ్వు ఏ రకంగా చూసుకున్నా సరే.
అది నువ్వు క్యాస్ట్ పరంగా చూసుకుంటావా ఏ రకంగా చూసుకుంటావా చూసుకొని మహిళలకు మొత్తం మీద 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఇదేంటంటే ఇది మళ్ళీ ఒక రాజకీయంగా ఏరన్నమాట. ఇది లేడీస్కి రిజర్వేషన్ కల్పించడం అనేది మంచిదే, కానీ ఇది మళ్ళీ రాజకీయ ఎత్తుగడ. నరేంద్ర మోడీ గారి రాజకీయ ఎత్తుగడ ఏంటంటే ఇప్పుడు మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తే మహిళా ఓటర్లు అందరూ కూడా మన సైడ్ వచ్చేస్తారు, బీజేపీకి గట్టి బలం చేకూరుతుంది. ఇప్పుడు ఇలా అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి అంటారు, అసెంబ్లీ ఎలక్షన్లు అయితే ఇంకా గట్టి పట్టు ఉంటుంది. లేడీస్ ఏంటంటే ఒకసారి ఫిక్స్ అయ్యారంటే ఇక వాళ్ళకే గుర్తారు. కాబట్టి ఆ రకంగా ముందుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఇది మరి లిమిట్స్లలో ఉంటుందా? ఇప్పుడు మళ్ళీ ఆ రిజర్వేషన్ 33% పెంచాలంటే కూడా రాజ్యాంగ సవరణ అవసరం. మరి రాజ్యాంగ సవరణ చేస్తే మరి ఎంతమంది ఆమోదిస్తారు, దానికి ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఏందనేది చూడాల్సిన అవసరం ఉన్నది. లేదు మళ్ళీ ఇంకే అవసరం లేదు, ఇట్లా జరగవద్దు అని చెప్పేసి ఎవరైనా అడ్డం వేసినంటే మళ్ళీ ఆగిపోతుంది. కానీ కేంద్రం వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా చేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే చిన్న చిన్న మార్పులు చేర్పులు అనేది పరిస్థితులకు అనుగుణంగా చేసుకునే అవకాశం రాజ్యాంగంలో కూడా ఉన్నది. మరి ఆ రకం ముందుకు పోతే మహిళలకు 33% అనేది కంపల్సరీ వచ్చే అవకాశం ఉన్నది. ఇక మహిళలు కూడా ఎవరైతే రాజకీయాలు చేయాలనో ఆలోచన ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతున్నది, ఎట్లా మాట్లాడాలి ఏందనేది వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా ప్రజా సమస్యలపై పోరాడితే వాళ్ళకు కూడా నాయకత్వ లక్షణాలు ఉంటే వాళ్ళకు పార్టీల నుంచి అవకాశం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చూద్దాం మరి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఫైనల్ చేసి నిజంగానే మహిళలకు 33% కల్పిస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. మరో వార్త చూసుకుందాం. వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాలు 15 ఎకరాల్లో ఇందిరమ్మ ఇండ్లు డిసెంబర్ 9న సీఎం చేతుల మీదుగా గృహప్రవేశాలు. డిసెంబర్ 9న ఇది 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 ఏమనాలి, దీన్ని నాకు అర్థమవుతలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాలు ఇస్తారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. 15 ఎకరాల్లో ఇందిరమ్మ ఇండ్లు అంట. 15 ఎకరాలు అంటే 62 ఎకరాలు వేయాలని వాళ్ళకి ఇళ్ళ కూలగొట్టి ఇప్పుడు 15 ఎకరాల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారంట. ఇదేంది మళ్ళీ డిసెంబర్ 9న సీఎం చేతుల మీదుగా గృహప్రవేశాలు. మరి ఆ 62 ఎకరాలను ఎందుకు కూలగొట్టారు? ఆ 62 ఎకరాలు ఎవరి జేబులోకి పోతాయి? ఇప్పుడు అసలు ప్రభుత్వం తరపు నుంచి తప్పు లేదు, ప్రభుత్వం తరపు నుంచి మిస్టేక్ ఎక్కడ జరగలేదు. వాళ్ళకి మళ్ళీ ఈరోజు 15 ఎకరాలలో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ఎట్లా హామీ ఇస్తారు? వాళ్ళకి ఎట్లా టోకెన్లు ఇచ్చారు ఈరోజు? అంటే ప్రభుత్వం తప్పు ఉందని ఒప్పుకుంటున్నారు. ప్రభుత్వం మా సైడ్ తప్పు ఉందని చెప్పేసి ప్రభుత్వం ఒప్పుకుంటున్నట్టే, యాక్సెప్ట్ చేస్తున్నట్టే. వాస్తవం ఈరోజు అన్యాయం జరిగిన పేదలకు అనేది న్యాయం జరగాలి. ఖచ్చితంగా న్యాయం జరిగింది. న్యాయం జరిగిందంటే 100% జరిగిందంటే లేదు, 50% మాత్రమే జరిగింది. ఎందుకంటే వాళ్ళు లక్షలు వెచ్చించి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అట్లాంటి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఈరోజు నిర్దాక్షిణ్యంగా మీరు గులగొట్టి మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి అంటారు. మళ్ళీ ఏంది ప్రజాధనమే మళ్ళీ. అంటే అక్కడ ఏం ప్రభుత్వ పరంగా పోయి ప్రజలను మోసం చేసిర్రు. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ ప్లాన్. ఇప్పుడు 62 ఎకరాల ఇండ్లుంటే ఇప్పుడు ఈ 15 ఎకరాలు ప్లస్ ఈ ఇండ్లు కట్టించే పైసలు ఇవి సీఎం చేతుల మీదకి ఇస్తామని చెప్పేసి ప్రకటించారు కదా. ఈ మొత్తం ఇవి 15 ఎకరాలు ప్లస్ 15 ఎకరాల కట్టించే ఇందిరమ్మ ఇండ్లు, ఇదంతా డబ్బు ఎంత అవుతున్నది? మరి అదే డబ్బుతోటి వాళ్ళ ఇండ్లను డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళ ఇండ్ల మీద కోకుండా అదే డబ్బుతో మీరు ఇంకో స్థానంలో ఏమన్నా కల్పించుకునేది ఉండే, మీకు అవకాశం ఉంటే ఇంకో పని చేసుకుని ఉండే. ఆ 62 ఎకరాలనే ఏమున్నది? 62 ఏమన్నా దన్ని దాచి పెట్టిరా? పెద్ద పెద్ద బంగారు గోళాలు ఉన్నాయి దాంట్లో ఏమన్నా? ఆ 62 ఎకరాలను ఎందుకు డిస్టర్బ్ చేసిర్రు? వాళ్ళు ఇల్లు కూలగొట్టి వాళ్ళ నిర్వాసితులు ఎందుకు చేసిర్రు? వాళ్ళ రోడ్లు ఎందుకు పడేసిర్రు? దానికి సమాధానం చెప్పలేరు మరి ఇప్పటిదాకా ఏ మంత్రి కూడా ఏ నాయకుడు కానీ. కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తు మంది ప్రెస్ మీట్లు పెట్టి మైక్ల ముంగట మాట్లాడతారు కదా. మరి ఒక్కరు కూడా ఈ వెలుగుమట్ల ప్రాంతం గురించి కానీ ఖమ్మం జిల్లాలో ఈ పరిస్థితి జరుగుతుందని అని చెప్పి ఒక్కరు కూడా ఎందుకు ప్రెస్ మీట్ మాట్లాడలేరు? వాళ్ళు ఎందుకు గృహ నిర్వాసితులు చేసి పడేసారు? వాళ్ళు రోడ్లు ఎందుకు పడేసారు? దానికి సమాధానం చెప్పాలి కదా. అది చెప్పకుండా తప్పు వచ్చిపుతానికి, తప్పును దాపెట్టుకోనికి వీళ్ళకి మళ్ళీ 15 ఎకరాల్లో మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. మరి ఇది ప్రజాధనం వృధా చేస్తున్నట్టే కదా. ఇప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ పాటికి వాళ్ళని బతకనిస్తే వాళ్ళు యథార్థం బతుకుతారు వాళ్ళు. అట్లా కాకుండా వాళ్ళని గెలికి వాళ్ళని ఇల్లు గూలగొట్టి వాళ్ళ నిర్వాసితులను చేసి పడేసి ఈరోజు మళ్ళీ 15 ఎకరాల్లో మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామంటారు. ఇది ప్రజాధనం వృధా అయినట్టే కదా. మరి ఇప్పుడు ఈ 15 ఎకరాలు ఎక్కడి మరి ఎవరైనా జేబులోకి ఇచ్చారా? ఇప్పుడు గవర్నమెంట్ భూమే కదా, అది గవర్నమెంట్ భూమే, ఇది గవర్నమెంట్ భూమే. ఎక్కడ పోతుంది అసలు సమాజం? ఏం జరుగుతుంది సమాజంలో? ఎవడు ప్రశ్నించాలి? సమాజం ఇంతనన్నా ఈ నాయకులకు కానీ వీళ్ళకి ఎవరికైనా భయం ఉందా కనీసం? ఏం జరుగుతుంది, మనల్ని ఎవడన్నా అడుగుతాడేమో అని. ఏది పరిస్థితి చూడండి. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఖమ్మం సమీపంలో వెలుగుమట్ల భూదాన్ భూములకు పేదలకే పంపిణీ చేస్తామని ప్రకటించింది. 311 మందికి అదే స్థలంలో ఇందిరమ్మ ఇళ్లను కేటాయించి లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వర్ పంపిణీ చేశారంట.
పట్టాలు పంపిణీ చేసిరు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తున్నది. మరి అదే ల్యాండ్లో 62 ఎకరాల ఆ ల్యాండ్ మీరు ఎందుకు డిస్టర్బ్ చేసిరు, ఎందుకు కూలగొట్టిరు? ఇప్పుడు మళ్ళీ 15 ఎకరాల్లో మళ్ళీ అదే 15 ఎకరాల్లో మళ్ళీ ఇల్లు ఎందుకు కట్టిస్తామంటారు? అంటే ఒత్తిడి ఎక్కువైంది. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు చేస్తున్న అన్యాయం ఏందనేది సమాజంలోకి వెళ్ళిపోయింది. సమాజం అంతా గమనిస్తున్నది. కాబట్టి సిగ్గు తెచ్చుకొని మళ్ళీ అదే 15 ఎకరాల్లో అందులో నుంచి ఒక 15 ఎకరాలు తీసి దాంట్లో ఇందిరమ్మ ఇల్లు కట్టేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఎందుకంటే ఇది సమాజంకు భయపడమే. ఈ సమాజంకు భయపడడం తప్ప దీంట్లో వీళ్ళకు ఏదో ఆత్మవిమర్శన చేసుకొని అరే మనం తప్పు చేసినామని ఆలోచనతో కాదు. అరే మనకు వ్యతిరేకత ఎక్కువ వచ్చింది, అనవసరంగా దాన్ని జోలిపోయినాము, ఇది కాదు. మనం ఎట్లా అవుతుంది ఇప్పుడు వాస్తవానికి ఈ ఇల్లు కూలగొడుతున్నారని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడిగినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మాకు సమాధానం లేదు, అసలు మాకు చెప్పని కానీ అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు, ఎవరు ఆదేశాలు ఇచ్చారో మాకు తెలియదు అని చెప్పేసి ఏమో వీళ్ళు మాట్లాడారు. ముఖ్యమంత్రి కూడా అదే మాట్లాడాడు. కానీ ఈరోజు మళ్ళీ మంత్రులు అందరూ ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు, ఉండి అందరూ మళ్ళీ ఇప్పుడు ఇంట్లో పట్టాలు ఇచ్చారు. అంటే ఏంది? అందరు తెలిసి జరుగుతున్నట్టే కదా ఇదంతా. ఇది అంతా దొంగ లంగా రాజకీయం నడుస్తుంది మొత్తం. అది తప్ప వేరేదేం లేదు. అది తప్ప ఇదేంది? వాళ్ళని నిర్వాసులను చేసి పడేసినాక వాళ్ళకు మళ్ళీ అదే ఏరియాలో ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ టోకెన్లు ఇచ్చుకుంటా షోఅప్లు చేసి ఫోటోలు దిగుడు, ఇది ఎంతవరకు కరెక్టు? వాస్తవానికి బట్టి విక్రమార్క గారు అంటే తెలంగాణ అందరికీ కూడా, తెలంగాణలో మొత్తం కూడా నచ్చిన నాయకుడు. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం సైడ్ ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఏ నాయకుని కూడా కించపరిచే మాట్లాడు, ఆయన హుందాగా మాట్లాడతాడు. అట్లాంటి నాయకుడు కూడా ఇట్లాంటి వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటా ఇట్లా వేయడం అనేది కరెక్ట్ కాదు. నాకు తెలిసి ఈరోజు వీళ్ళకి పట్టాలు వేయడంలో కూడా ఒక పెద్ద పాత్ర బట్టి విక్రమార్క గారిదే ఉంటుంది. ఎందుకంటే ఆయన అరే మీరు రిటైర్డ్ చేసిపోయి ఇట్లా కాదు, కరెక్ట్ కాదు, మీకు మంత్రులు ఇచ్చినంత మాత్రాన్ని మీ ఇష్టరాజ్యాంగం మీరు వివరిస్తారా, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నాకు తెలిసి మాట్లాడిందే బట్టి విక్రమార్క గారు అనుకుంటా నేను. ఎందుకంటే ఒకప్పటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఎట్లయితే రాజకీయం ఉంటుందో ఈరోజు బట్టి విక్రమార్క గారి రాజకీయం కూడా అదే ఉన్నది, ఆ తరాలోనే ఉన్నది. కాబట్టి అంతో ఇంతో మేలు అనేది దీని నుంచి జరిగింది అనేది నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్. ఏదేమైనా ఈ పేదలకు అనేది మాత్రం న్యాయం జరిగింది. సరే అంటే 100% న్యాయం జరగకపోయినా కూడా 50% న్యాయం జరిగింది. అది మన మీడియా వల్ల అనుకున్నా, లేకపోతే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందరూ శక్తులంతా కలిసి కొట్లాడడం వల్ల అనుకుంటారు, ఎట్లా అనుకున్నా కూడా వాళ్ళకు ఒక 50% న్యాయం అన్న జరిగింది. అది సంతోషం. మరో వార్త చూసుకుందాం. దానం కడియంకు క్లీన్ చిట్, వారి అనర్హత పిటిషన్లు కొట్టేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ అంట. బిగ్ రిలీఫే ఉంటుంది మరి ఎట్లయినా వాళ్ళకు 10 మందికి బిగ్ రిలీఫే ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా ఎవరైతే పోయి అక్కడ ఆట ఆడిరో వాళ్ళకే క్లీన్ షీట్ వచ్చినప్పుడు ఇక మాకేం జరుగుతుందని అని చెప్పేసి వాళ్ళు సంతోషపడతారు ఎట్లయినా, ఆబ్వియస్లీ. అది పరిస్థితి. వీళ్ళు పార్టీ మారినట్టు ఎక్కడ కూడా ప్రూఫ్లు లేవని చెప్పేసి, ఆధారాలు లేవని చెప్పేసి మన స్పీకర్ ప్రసాద్ కుమార్ సార్ గారు అంటున్నారు. ఇది మీ ఒపీనియన్ చెప్పండి ఒకసారి. నిజంగానే వీళ్ళు పార్టీ మారినట్టు ఎక్కడ ఆధారాలు లేవా? వీళ్ళు పార్టీ మారినట్టు ఎక్కడ కూడా సాక్ష్యాలు లేవా? ఎవరు చూడలేరా? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శన చేసుకొని ఇది చూడండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పార్టీ మారి వీళ్ళు ఎంపీగా పోటీ చేసిర్రా? దానం నాగేందర్ గారేమో ఆయన్ని ఎంపీగా పోటీ చేసిండు, కడియం శ్రీఆర్ గారేమో వాళ్ళ కుమార్తెకు ఎంపీ టికెట్ ఇప్పించి ప్రచారం చేసిండు. అంటే ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యంలో మీ హక్కులు మీకు ఉంటాయి, మేము కాదంటలే. కానీ ఒక పార్టీకి కట్టుబడి ఉండకుండా ఈరోజు స్పీకర్గా వివరిస్తున్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గారు కూడా 15 సంవత్సరాలు ఓడిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకునే ఉన్నాడు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో కలవలేడు, ఎక్కడ కూడా కండువా కప్పుకోలే. అంటే అదేంది? ఒక నిబద్ధత గల నాయకుడు, ఒక కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకునే నాయకుడు, పార్టీకి కట్టుబడి ఉన్న నాయకుడు, పార్టీకి సేవకుల్లాగా పనిచేసి ఆ పార్టీలో ఉన్న 15 సంవత్సరాలు పవర్లో లేకున్నా కూడా ఈరోజు పవర్లోకి వచ్చి స్పీకర్ అయిన తర్వాత ఆ రాజకీయ విలువలను కూడా ప్రసాద్ కుమార్ గారు మర్చిపోయారేమనిపిస్తుంది నాకు. ఎందుకంటే వీరు ఇప్పుడు 15 సంవత్సరాలు పదవిలో లేకున్నా ప్రసాద్ కుమార్ సార్ గారేమో ఒకటే పార్టీకి, కాంగ్రెస్ పార్టీకే కట్టుబడి ఉన్నాడు కదా. అట్లాంటి నాయకుడు ఉన్నటువంటి ఆ స్థానంలో, ఆ ప్లేస్లో, ఆ పార్టీలో ఇట్లాంటి నాయకులు పోయి వీళ్ళ క్యారెక్టర్లను చెడదొబ్బుతున్నట్టే కదా, వీళ్ళ క్యారెక్టర్లను భంగం కలిగిస్తున్నట్టే కదా. ఎందుకంటే ఇప్పుడు 15 సంవత్సరాలు పవర్ లేకున్నా ప్రసాద్ కుమార్ సార్ ఎట్లున్నాడో మేము అందరం చూసాం. ప్రసాద్ కుమార్ సార్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నాడు. మరి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ పోయి అక్కడ నుంచి పోటీ చేసి ఎంపీగా పోటీ చేస్తే
అది కాంగ్రెస్ పార్టీలోకి మారినట్టు కాదా? అది పార్టీలోకి మారినట్ట కాదా? మరి ప్రసాద్ కుమార్ సార్ గారు దాన్ని ఎందుకే వెనకేసుకొని వస్తున్నారు? ఇది సమాజంలో యావత్ తెలంగాణలో మొత్తం కూడా ప్రసాద్ కుమార్ సార్ గారి పైన కొంచెం అనుమానం వచ్చే అవకాశం ఉన్నది. ప్రసాద్ కుమార్ సార్ క్యారెక్టర్కు కొంచెం మంగం కలిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే క్లీన్ షీట్ ఎట్లా ఇస్తారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారా లేకపోతే గవర్నర్ చెప్తున్నారా, ఎవరు చెప్తున్నారా అనేది మ్యాటర్ కాదు. చాలామంది అంటారు గవర్నర్ చెప్తున్నాం కాబట్టి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారేమో, లేకపోతే ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లా స్పీకర్ గారు చేస్తారేమో అంటారు. కానీ స్పీకర్ గారు నిర్ణయాలు తీసుకోవడానికి ఆయనకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి, ప్రత్యేక చట్టాలు ఉన్నాయి స్పీకర్ గారి కోసం. ఎవరి మాటను విని ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన సొంత నిర్ణయం తీసుకోవచ్చు. అట్లాంటి పరిస్థితులలో ఒక నిబద్ధత గల నాయకుడు కూడా ఈరోజు వాళ్ళకు అవకాశం ఇవ్వడం కానీ, వాళ్ళకి అసలు తప్పే లేదు, వాళ్ళు ఎక్కడ పార్టీ మారడం ఆధారాలు లేవు అనడం అనేది ఇది కొంచెం సమాజంలో తోవిపుచ్చే ప్రయత్నం చేయడమే. సమాజంలో ఇది ఇట్లాంటి పనులు చేసే వాళ్ళని తోవిపుచ్చే ప్రయత్నం చేయడమే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు వీళ్ళు పార్టీ మారి ఎంపీగా పోటీలు చేసి ఒకరు కుమార్తెకి ఎంపీకి టికెట్ ఇప్పించి ఎంపీగా పోటీ చేయించి ఓడిపోయారు కాబట్టి ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళకు సరైన బుద్ధి చెప్పాలి, వాళ్ళకి సరైన బుద్ధి రావాలంటే స్పీకర్ గారు ఖచ్చితంగా వీళ్ళు పార్టీ మారిలు అనర్హత పిటిషన్ నువ్వు వీళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నా, వీళ్ళ అనర్హులుగా ప్రకటిస్తున్నా అని చెప్పేసి చెప్పాల్సింది స్పీకర్ గారు. అది చెప్పకుండా వీళ్ళని వెనకేసి రావడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనిస్తున్నది. ఇది ఎవరికో నష్టం కాదు, వీళ్ళదేందో వాళ్ళకి తెలుసు. కానీ స్పీకర్ గారి విలువలు కొంచెం తగ్గే అవకాశం ఉన్నది. ఎందుకంటే యావత్ తెలంగాణ మొత్తం కన్నుపెట్టింది మీ పైన. మీ విలువలు అనేది మీరు ఎంత నిబద్ధత గల నాయకుడు అనేది ఇంతకుముందు మేము చూసినాం ఆల్రెడీ. అట్లాంటి నాయకుల స్థానంలో ఉన్నటువంటి మీరు ఈరోజు వీళ్ళ అనర్హత పిటిషన్ పైన ఎట్లాంటి ఆధారాలు లేవనడం అనేది సరైనది కాదు. ఎందుకంటే యావత్ తెలంగాణ చూసింది వాళ్ళు పార్టీ మారి రాలేదనేది. వాళ్ళు పార్టీ మారి రాలేదా, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి రాలేదా, యావత్ తెలంగాణ ప్రపంచం చూసింది మొత్తం. చూసిన తర్వాత కూడా ఇక్కడ ఆధారాలు లేవనేది ఇది ప్రసాద్ కుమార్ గారు ఆత్మవిమర్శకి వదిలేస్తున్నాం. అది చూడండి, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లపై దాఖలైన అనర్హత పిటిషన్ల బుధవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. దానంకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిలు అనర్హత పిటిషన్లు దాఖలు చేయగా కడియంకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేశారు. అనేక దఫాలుగా ఈ పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ ఇరుపక్షాల వాదనలు విని ముందుగా తీర్పు చేశారు. తాజాగా ఈ 3 పిటిషన్లు కొట్టివేస్తూ దానం కడియంలకు క్లీన్ షీట్ ఇచ్చారు. వారిద్దరూ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. కాగా వీరి అనర్హత అంశం గురువారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. దీంతో ఒకరోజు ముందుగానే స్పీకర్ తుది తీర్పును వెల్లడించారు. తాజా తీర్పుతో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ షీట్ ఇచ్చినట్టు అయ్యింది. తొలుత 8 మంది ఎమ్మెల్యేలు పిటిషన్లు విచారించగా చివరగా కడియం దానంల పిటిషన్లు విచారించారు. స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే ఆదా, ప్రకాష్ గౌడ్, మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారంట. వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఆఫీస్లు ఇస్తారు. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కానీ వేసుకొని వాళ్ళు ప్రచారాలు కానీ ఇట్లాంటివి చేయలే. ఎన్ని రకాలుగా చూసుకున్నా కాళే ఆదా ఇంకా కొన్ని ప్రాంతాల్లో తిరిగిండు. కానీ వీళ్ళనేది కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు తీసుకొని వీళ్ళు పోటీ చేసారు. ఇట్లాంటి వాళ్ళ క్లీన్ చిట్ ఏమన్నా సరైన పద్ధతి కాదు అది. ఇక్కడ మీరు దాన్ని వెనకేసుకొని వచ్చినా కూడా సుప్రీంకోర్టు చూస్తుంది, ఇప్పుడు హైకోర్టు చూస్తుంది, రెండు కూడా. ఇగో ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంలో నేడు తుది తీర్పు. స్పీకర్ తీర్పుపై కోర్టుకు బీఆర్ఎస్ వెళ్ళిందంట. మళ్ళా స్పీకర్ గారి తీర్పు ఇది సరైన పద్ధతిలో లేదు, ఇది వాస్తవానికి తోపిపుచ్చుతున్నారు, వాళ్ళని వెనకేసుకొని వస్తున్నారని చెప్పేసి మళ్ళీ హైకోర్టుకు మళ్ళీ బీఆర్ఎస్ పోయింది. ఈరోజు సుప్రీంకోర్టులో తుది తీర్పు కూడా ఉన్నది. ఏమొస్తుంది అనేది, ఏం వెల్లడిస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళకైతే గెలిచిన సంతోషం కూడా లేదు. గెలిచిన సంతోషం కూడా లేకుండా వీళ్ళు వెనకాలే పడ్డారు బీఆర్ఎస్ వాళ్ళు. పడ్డా కూడా నిజంగా వీళ్ళని ఒప్పుకొని మళ్ళీ ఎలక్షన్ పోయి మళ్ళీ గెలుస్తాను ధైర్యం వీళ్ళకి లేదు. ఎందుకంటే పార్టీ సింబల్ పైన గెలిచిరేమో మరి వీళ్ళు. పార్టీ సింబల్ పైన గెలిచిన వాళ్ళు మాత్రం అట్లా అధైర్యపడతారు. ధైర్యం ఉన్నలో లేదురా బాయ్, నువ్వు నీ టికెట్ నువ్వు పెట్టేసుకో, నాకు అవసరం లేదని చెప్పేసి రిజైన్ చేసేసి మళ్ళీ ఎలక్షన్ పోతారు అవసరం అయితే. అట్లా ఓలే వీళ్ళు వాళ్ళు ఎక్కడ కూడా చేయలే అట్లా. చూద్దాం మరో అర్థం. లోక్సభ స్పీకర్పై వీగిన అవిశ్వాసం. మూజువాని ఓటుతో తిరస్కరణ. ఈ తీర్మానం దురదృష్టకరం. అమిత్ షా, నా ప్రసంగాన్ని అడ్డుకున్నారు రాహుల్. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్ష పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. విపక్షాలు సభ్యుల నిరసన మధ్య మూజువానిలో ఓటుతో వీగిపోయినట్లు
సభాధ్యక్షుడిగా వ్యవహరించిన జగదాంబికా పాల్ ప్రకటించారు. ఈ తీర్మానాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా తప్పుపట్టారు. కాగా సభాపతి తనను మాట్లాడకుండా పలుమార్లు అడ్డుకున్నారని విపక్ష నేత రాహుల్ ఆరోపించారు. అవిశ్వాస తీర్మానం పెడితే ఎవరైనా సరే పక్కకు జరగాల్సిందే. మరోవారు తెలుసుకుందాం. చివరి దశకు యుద్ధం టార్గెట్ చేయడానికి ఇరాన్లో ఏమీ మిగలలేదు. నేను కావాలనుకుంటే వార్ ఎండ్ ట్రంప్. మీ ఆర్థిక కేంద్రాలు, పోర్టులు, బ్యాంకులను టార్గెట్ చేస్తాం ఇరాన్ అంట. ఇప్పుడు ఇద్దరు కూడా యుద్ధము చివరి దశకు వచ్చిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తున్నది. చివరి దశకు వచ్చింది కాదని నాయన, బంద్ చేసుకోండి. ఇవి బంద్ చేసుకుంటేనే మిగతా దేశాలపైన ఎఫెక్ట్ పడదు. వీళ్ళు కొట్లాడుకొని మన దేశాలపైన ఎఫెక్ట్ పడుతూ ఉన్నది. ఎందుకంటే చమురు అక్కడి నుంచి రావాలి, ఇంకా రకరకాల ముడిసరుకు అక్కడి నుంచి రావాలి. కాబట్టి వాళ్ళ పంచాయతీ అనేది మనకు పడ్డది. మనకు టెన్షన్ పెడతా ఉన్నది. ఏమంటున్నాడు ఇగో ట్రంప్ ఏమంటుండు, వాళ్ళ పైన దాడి చేయడానికి, ఇరాన్ పైన దాడి చేయడానికి అక్కడ ఏం మిగిలేదు అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ఇరాన్ ఏమంటుందంటే మీ ఆర్థిక కేంద్రాలు, పోర్టులు, బ్యాంకుల పైన మేము టార్గెట్ చేస్తామని చెప్పేసి ఇరాన్ చెప్తున్నది. అంటే ఎవరు కూడా తగ్గినట్టు కనిపించలేదు, కానీ మళ్ళీ చివరి దశకు యుద్ధం అని అయితే కనిపిస్తుంది అన్నమాట. చివరి దశకు యుద్ధం కాదు, వీళ్ళు యుద్ధం బంద్ చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే పక్క దేశాలకు పేద ప్రజలు అన్యాయంగా చచ్చిపోతున్నారు. వల్ల మళ్ళీ పక్క దేశాలకు ఇబ్బంది అవుతున్నది. ఎందుకంటే పనులన్నీ బంద్ చేసుకొని ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సొంత దేశానికి తిరిగి వచ్చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి లేనిది అసలు. ఈ యుద్ధం ఎందుకోసం టైంపాస్ చేస్తున్నట్టు చేస్తున్నారు వీళ్ళు. ఇది సరైనది కాదు. వీళ్ళు మార్చుకుంటేనే మంచిది. వీళ్ళు పద్ధతి మార్చుకొని ఇప్పటికైనా యుద్ధం ఆపేస్తే ప్రశాంతంగా జనాలన్నా ప్రశాంతంగా బతుకుతారు. ఎవరికి కూడా లాభం లేదు, నష్టం లేదు దీంట్లో. ఈ యుద్ధం వల్ల డబల్కు త్రిబుల్ మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా మళ్ళీ కుప్పగూలిపోయినట్టే. ఇరు దేశాల్లో కూడా ట్రంప్ ఎక్కడ కూడా తగ్గుతలేడు, ట్రక్ ఎక్కడ చెప్తలేడు. కానీ అమెరికా కూడా చాలా నష్టం జరిగింది ఇప్పటికీ ఇరాన్ దాడులతోటి. ఇప్పుడు ఇరాన్ పైన వీళ్ళు అమెరికాలో చేసిన దాడులతోటి ఇరాన్ కూడా చాలా నష్టపోయింది. కొన్ని ట్రిలియన్ డాలర్ల నష్టం జరిగింది ఇరాన్కు కూడా. వీళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకొని ఇప్పటికైనా శాంతి చర్చలు చేసి యుద్ధం బంద్ చేసుకుంటే మంచిది. లేకపోతే ఇంకా కూడా వాళ్ళ కర్మ. మరోవార్త చూడండి, మావోయిస్టులకు సంబంధించింది. బస్తర్లో మెగా సరెండర్. ఛత్తీస్గఢ్లో 108 మంది మావోయిస్టులు లొంగుబాటు. రూపాయలు 3.61 కోట్ల నగదు, కిలో బంగారం, భారీగా ఆయుధాలు డంపు స్వాధీనం. మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగ్గింది. ఛత్తీస్గఢ్లోని దండుకారున్న స్పెషల్ జోన్ కమిటీకి చెందిన 108 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ ఎదుట లొంగిపోయారు. వారిలో 44 మంది మహిళా నక్సలైట్లు ఉన్నారు. భారీ ఆయుధ డంపుతో పాటు రూపాయలు 3.61 కోట్ల నగదు, కిలో బంగారాన్ని పోలీసులకు స్వాధీనం చేసుకున్నారంట. ఇది చాలా మంది నక్సలైట్లు లొంగిపోతున్నారు. ఇప్పటికే ఇంచుమించు తెలంగాణలోనే ఒక 300 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఈరోజు ఛత్తీస్గఢ్లో 108 మంది నక్సలైట్లు లొంగిపోయారు అని చెప్పి కూడా వార్త కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజల క్షేత్రం నుంచే మళ్ళీ ప్రజల సమస్య పైన కొట్లాడే ఆలోచన చేస్తున్నారు వాళ్ళు కూడా. సరే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునడం వల్ల వాళ్ళందరూ కూడా లొంగిపోయి జనావాసాల్లోకి వస్తున్నారు. అది కూడా మంచిది. వాళ్ళు కూడా జనావాసాలలో నుంచి పోరాటం చేయడానికి అవకాశం కల్పిస్తున్నట్టే. కానీ కేంద్ర ప్రభుత్వం ఇంకా కూడా వేరే వాటిపైన కూడా ఇట్లనే డేట్ టైం లైన్ పెట్టుకొని పనిచేస్తే మంచిది. డేట్ టైం లైన్ పెట్టుకొని డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. దేశం పరిస్థితి ఇంకా మెరుగుపడుతుంది.